మరొకసారి ప్లే చేద్దామని. సుల్తానా గారు వేదిక మీదకి రాబోతున్నారు. ఆవిడ గురించి చెప్పాలంటే అందరితో కలిసిపోయే మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. చాలా పాజిటివ్ గా చాలా వరకు ఎంకరేజ్ చేస్తారు ఏ పని చేసినా గానీ. ఇందాకలే మనం చూడొచ్చు చాలా వరకు ఫోటో సెషన్ లో గానీ. అదే కాదు, మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. రియల్లీ వెరీ నైస్. సో మేడం మీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హలో, గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. లోపల ఏది ఉంటే అది మీరు బయటికి మాట్లాడేస్తారు. అండ్ నిజాలు లైక్ దట్. ఎలా అంటే మంచి వినాలనిపించింది మీరు చెప్తున్నంత సేపు కూడాను. అంటే లైక్ హ్యాపీనెస్ గా ఫీల్ అవుతాం కదా, అలా అనిపించిందండి. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. సూపర్ అండి, సూపర్. తర్వాత ఇప్పుడు మన ముందుకైతే రాబోతున్నారు. సో ప్రస్థానం రాజకీయ రంగం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రాజకీయ రంగం అనగానే ఆటోమేటిక్ గా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఆయన ఇష్టమైనటువంటి రంగాన్ని ఒత్తి ఆటోమేటిక్ గా మోర్ దెన్ మెంబర్స్ కి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇండస్ట్రియల్ కి సంబంధించినటువంటి మోర్ మెంబర్స్ కి ఉపాధి కల్పించాలనేటువంటి సంకల్పంతో మన నరేష్ నాయక్ గారు వచ్చేసారు. సో వారిని అయితే వేదిక మీకు ఆహ్వానించేద్దాం. ఎవ్రీవన్ క్లాప్స్ అండి. ఫేసెస్ ని కూడా క్రియేట్ చేసేసి చూపించారు. ఒక్కసారి మీకు మీరుగా గట్టిగా క్లాప్స్ ఎవ్రీవన్. సూపర్. సో ఇప్పుడు వేదిక మీదకి మాట్లాడడానికి రావాల్సిందిగా తరుణ్ గారిని కోరుకుంటున్నాం. ఇందాక ఆల్రెడీ చెప్పేశాము. శ్రీవజ్ర డెవలపర్స్ కంపెనీ ఎండి గారితో చేస్తున్నారు. అండ్ చిన్న వయసులోనే సక్సెస్ ని సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. డైమండ్ కంపెనీలో సుమారుగా 300 మెంబర్స్ తో ట్రావెల్ చేస్తూ సో ఈ స్థాయికి చేరుకున్నటువంటి తరుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఈ రోజు కాదు, ఒక పుస్తకాలు ఎన్ని పేజీలు తిరిగేసినా సరిపోదన్నమాట. ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ ని, ఆయన కష్టపడేటటువంటి విధానం కానివ్వండి, ఆయన చిన్న స్థాయి నుండి రైతు కుటుంబం నుండి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి విధానం కానీ చూడనివ్వండి. అండ్ అందులో మనం చూడొచ్చు అనమాట. ఎక్కడో చిన్నదండి, మారుమూల గ్రామం, అసలు ఆ స్థాయి నుండి వచ్చేసి చిన్న చిన్నగా డెవలప్ అవుతూ ఒక వృక్షంలో ఆయన ఎదుగుతూ విత్తనం స్థాయి నుండి ఆటోమేటిక్ గా వృక్షం వరకు ఎదిగి ఈ స్థాయికి వచ్చినటువంటి మన ఎండి గలాబ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా మాట్లాడడానికి. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి. కమాన్. Ready?